రూపాయి పెట్టుబడి 10 రూపాయల ఆదాయం కొన్నేళ్లుగా జరుగుతుంది భాగోతం. వేలాది సంఖ్యలో బాధితులు, ఫిర్యాదు చేయలేని ఉదాసీనులు. మభ్యపెట్టో భయపెట్టో చేసే వ్యాపారం కాదిది. కేవలం కనికట్టు మీద నడిచే మోసం ఇది. కనికట్టుపై కన్నేసిన పోలీసులకే కళ్ళు బయర్లయ్యాయి. కొత్త తరహా మోసాన్ని చూసిన పోలీసులే విస్మయం చెందారు. నయా మోసగల్ల మోసాన్ని బయట పెట్టారు. బెజవాడలో నయా మోసం. చిల్లరనే చెక్కుతున్న కేటుగాడు. నోట్లు 1500 ఉంటాయి. లెక్క 2000 ఉంటుంది. యజమానికే ఎదురు డబ్బిచ్చి పనిచేస్తున్న పైన పోలీస్ విచారణలో దిమ్మ తిరిగే నిజాలు. కనికట్టు మోసంపై ఆకిలే విస్మయం. ఆ తర్వాత పట్ట బయలు చేసిన ఘరానా మోసం. చిల్లర ప్రతి పెద్ద నోటుకు తూగుతుంది. చిల్లర లేకపోతే పెద్ద నోటు ఉన్నా ప్రయోజనం లేదు. ఆ కష్టాలు కొన్ని రోజుల క్రితమే చూశాం. చిల్లర లేని జీవితం ఎలా ఉంటుందో, చిల్లర లేని రోజు ఎలా గడుస్తుందో. మోదీ సర్కార్ నోట్ల బదిలీతో చిల్లర కష్టాలను కంటికి కనపడేలా చేసేసింది. కానీ చిల్లరకున్న టాలెంట్ ఏంటో ఈ కొత్త మోసం పరిచయం చేస్తుంది. చిల్లర పేరుతో నోట్లు పోగొడుతుంది. సాటి మనిషి అవసరానికి తగ్గట్టుగా చేసే మోసం పట్ట బయలైంది. 10 నోటుకు చిల్లర కావాలి. 100 నోటు మార్చాలంటే చిల్లర ఉండాలి. అదే 500, 1000 అయితే కరెన్సీ ఏదైనా చిల్లరతో ముడిపడి ఉంటుంది. ఈ తాగి 100 నోటు ఇస్తే ఆ చిల్లర ఇచ్చేవాళ్లు కింద నుంచి పైదాకా చూస్తారు. పొద్దున్నే పాడు బేరం అంటూ విదిలించుకొని చిల్లరిస్తారు. అలాంటి చోట 2000 నోటు ఇస్తే ఇంకా అంతే సంగతులు. దాన్నే క్యాష్ చేసుకున్నారు నయా మాయగాళ్లు. 10,000 నోటు రాలేదు కానీ 10,000కు కూడా చిల్లరిచ్చేంతగా ఎదిగేశారు. విజయవాడ కేంద్రంగా సాగిన నయా మోసాన్ని పోలీసులు రట్టు చేశారు. నయా మోసగాడు అమాయకంగా కళ్ళెదుటే మోసం చేస్తుంటే కనిపెట్టడం కష్టమని అంటున్నారు. సారీ సార్, మీకే అంటారు. అయిపోయిందండి. అంటే మీకే 100 రూపాయలు వస్తుంది. ఒక్క ఫిర్యాదు కానీ కేసు నమోదు కాలేదు. ఆలోచింపజేసింది. పోలీస్ కమిషనరే ఆ ఫిర్యాదుపై ఆలోచించారంటే అదేదో మిస్టరీ ఫిర్యాదు కాదు, చిన్నపాటి మోసంపై వచ్చిన ఫిర్యాదు. 2000కు చిల్లర తీసుకుంటే 1500 వచ్చాయనేది ఆ ఫిర్యాదు సారాంశం. అంటే 500 రూపాయలు మోసం జరిగిందనేది దాని అర్థం. అలాంటివే 2-3 ఫిర్యాదులు. ఒకరు 200కు తక్కువగా ఉన్నాయని, ఇంకొకరు 100 తక్కువ వచ్చిందని అంకెలే మారాయి. కానీ మోసం జాడ కనపడలేదు. కేసు నమోదు చేసేంత పసలేదని పోలీసులు అనుకున్నా పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మాత్రం ఆ విధంగా ఆలోచించలేదు. ఎక్కడో తేడా ఉందన్న దానిపై ఆలోచించారు. ప్రతి ప్రాంతాల్లో ప్రత్యేక బృందాన్ని దింపారు. మొదటగా విజయవాడ బస్టాండ్ నే టార్గెట్ చేశారు. ప్రతి కదలిక, ప్రతి అడుగు గమనించారు. కాకీలు కదా కాస్త ఆలస్యమైన పసిగట్టేశారు. పోలీసుల వెనుక ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఉన్నాడే ఆ యువకుడు చేస్తున్న కనికట్టును ఓసారి బాగా గమనించండి. 2000 నోటుకు చిల్లరిస్తున్నాడు. అన్ని 100లే ఇస్తున్నాడు. నోటుతో లెక్క పెట్టి మరీ నోట్లు సర్దుతున్నాడు. 2000కు చిల్లర ఇచ్చేశాడు.
అతను లెక్క పెట్టింది నిజమే, ఆ వ్యక్తి తీసుకుంది నిజమే. ఆ మధ్యలోనే రెప్పపాటు కాలంలో పెద్ద కనికట్టు జరుగుతుంది. 2000కు గాను 1500 ఉంటుంది. మిగిలింది చిన్నగా బల్ల కిందకు జారుకుంటుంది. ఓ దుకాణంలో పనిచేయాలంటే యజమానే జీతం ఇస్తాడు, కానీ ఈ మాయగాళ్లు యజమానికే ఎదురు జీతం ఇస్తారు. రోజుకు 1500 రూపాయలు ఎదురు డబ్బులిచ్చి పని చేస్తున్నారని పోలీసు విచారణలో తేలిందని డీసీపీ చెబుతుండడం విశేషంగా కనిపిస్తుంది. మోసం పలు రకాలంటారు. గారిడి గాళ్లను చూశాం, కేటుగాళ్లను చూశాం, కంత్రి టోళ్లను చూశాం, చిల్లరను చెక్కే గాళ్లను కొత్తగా చూస్తున్నాం. మోసపోయింది 100, 200 అనేది కాదు. దీని పరిహాసం పెద్దగా ఉంటుందన్న ఆలోచన చేసి నయా మోసగాళ్లకు చెక్ పెట్టిన పోలీసులకు మాత్రం శభాష్ అన్నాం. బేసికల్లీ మాకు 4th లైన్ అప్లికేషన్లో, మన మొబైల్ అప్లికేషన్ ఉంది కదా, ఒక సిటిజన్ తనకు బస్టాండ్లో కాఫీ తాగి 2000 రూపాయలు నోట్ ఇస్తే తనకు డబ్బులు తక్కువ వచ్చినాయని ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుంటే తన దగ్గర 2000 రూపాయలకు గాను 1200 మాత్రమే వచ్చాయని మనకు మొదట ఫిర్యాదు అందింది. అందినప్పుడు అతన్ని పిలిపించి బస్టాండ్లో ఆ షాప్కి వెళ్ళి అతన్ని తానే తక్కువగా ఇచ్చామని చెప్పి డబ్బులు ఎన్నికియటం జరిగింది వీళ్ళు. తర్వాత ఈ విషయం సిపి గారికి తెలిసిన తర్వాత సిపి గారు మీరు అన్నట్టుగా 100 రూపాయలు తక్కువ వచ్చేది న్యాచురల్గా జరుగుతుంది, అంతకంటే తక్కువ వచ్చిందంటే ఉండొచ్చు, వేరే ఉద్దేశం ఉండొచ్చు అని వచ్చిన తర్వాత వీళ్ళను మనం నిఘా పెట్టడం జరిగిన తర్వాత ఆ షాప్స్కు వెళ్ళి 2000 రూపాయల నోట్లు తీసుకొని వెళ్ళిన తర్వాత మనకు 4 షాపుల్లో ఈ కరెక్ట్గా అందరికీ 1200, అంటే 500 నుంచి 600, 5 నోట్లకు 5 నోట్స్ వాళ్ళు తీసేస్తారు దాంట్లో. అట్లా వాళ్ళను ఇంటరాగేట్ చేస్తున్న క్రమంలో మనకు తెలిసింది ఏమిటంటే వీళ్ళు ఆ బస్టాండ్లో ఉండేటువంటి షాపులో రోజుకు 1200 చొప్పున వీళ్ళే షాపు ఓనర్ కట్టి వీళ్ళు గల్లాపేట దగ్గర ఉంటారు. మామూలుగా ఎవరైనా ఉద్యోగానికి పోతే జీతం తీసుకుంటారు, వీళ్ళు అట్లా కాకుండా రోజుకి 1200 రూపాయలు షాపు ఓనర్కి కడతారు. కట్టి గల్లాపేట దగ్గర ఉంటారు. ఉండి డబ్బులు కౌంట్ చేసేది ఇప్పుడు మీరు చూశారు, డెమో చూశారు కదా, అట్లా 2000 రూపాయల్లో మినిమం 500 రూపాయలు మాయ చేస్తారు. నార్మల్గా బస్సులోంచి దిగి వచ్చి కాఫీ తాగో, బిస్కెట్ ప్యాకెట్ కొనో, వాళ్ళ కూల్ డ్రింక్ తాగో వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చి చేంజ్ చూశారు కదా, 2 సార్లు కూడా అతను మీ కళ్ళ ముందే ఎంచుతాడు. సో ఎంచిన తర్వాత మీరు 2 సార్లు అప్పటికే మీరు ఒకసారి ఎంచారు, ఈయన ఒకసారి ఎంచాడు, ఇంకొక 100 రూపాయలు కలిపి మీకు ఇచ్చాడు కాబట్టి న్యాచురల్గా మీరు జోబులో పెట్టుకుని వెళ్ళిపోతారు. బస్టాండ్ కాబట్టి బస్సు ఎక్కి ఆయన వెళ్ళిపోతాడు. వెరీ రేర్ అకేషన్లో వాళ్ళు ఇరుక్కొస్తారు. వాళ్ళు ఒకతను గల్లాపేట మీద ఉంటాడు, ఇంకొక అబ్బాయి హైర్ చేస్తారు. ఆ అబ్బాయి అతన్నే గమనిస్తూ ఉంటాడు. అతని వెనక్కి తిరిగాడంటే ఈ అబ్బాయి 500 రూపాయల నోటు పట్టుకుని పరిగెత్తుకుంటే వెళ్ళి అన్న మీ డబ్బులు పడిపోయినాయి ఇచ్చేస్తాడు. చూసుకోకుంటే, చూస్తే ఎనికొస్తే, చూడకుంటే ఆ డబ్బులు పోయినట్టే. లేదు ఆయన అక్కడే ఎంచుకుంటే ఇక్కడ టేబుల్ మీద ఉంటాయి కదా, ఈ డబ్బులు కలిపి ఇచ్చేస్తారు. 500 రూపీస్ నోట్ ఉంటుంది, ఆ నోట్ కలిపి ఇచ్చేస్తాడు. సో నీకు కరెక్ట్గా 500 దగ్గర ఉంటుంది, ఈ 500 కలుపుతాడు, సరిపోతుంది అనమాట. ఇది ఒక ఆర్గనైజ్డ్ ర్యాకెట్ లాగా ఒక దాదాపు ఇప్పటి వరకు మనకు 14 20 మంది గ్యాంగ్. ఇక్కడ మనకు అలర్ట్ కావాల్సిన అవసరం ఏమిటంటే ఇది ఆర్గనైజ్డ్ గ్యాంగ్. 20 మంది యూత్ ఉంటారు. ఈ 20 మంది కూడా షాప్స్ని పోతారు. షాప్స్లో రోజుకు 1200 చొప్పున ఇస్తారు. డైలీ వీళ్ళు సంపాదించే మొత్తం ఒక షాపులోంచి, అంటే ఈ చేంజ్ని మోసం చేయడం ద్వారా సంపాదించే డబ్బులు 10 నుంచి 15,000 రూపాయలు ఒక షాప్. కాబట్టి ఆ అమౌంట్స్ చూస్తే ఇది గత కొన్ని ఏళ్లుగా, మేబీ ఒక 1 year పైన నుంచి ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. దీంట్లో వెంకటేశ్వరరావు అంటే ఇతను ఇటువంటి గ్యాంగ్ని ఏమంటారంటే వీళ్ళలో వీళ్ళు పికప్ అని పెట్టుకున్నారు పేరు, పికప్ గ్యాంగ్స్. ఈ పికప్ గ్యాంగ్స్ వెంకటేశ్వరరావు అనే అతను పికప్ వెంకటేశ్వరరావు అంటారు ఇతన్ని. అతను కూడా హీ ఓన్స్ ఏ షాప్, ఆర్టీసీ బస్టాండ్లోనే ఈ షాప్ ఓన్ చేసుకుంటాడు. ఆయనే గల్లాపేట మీద ఉంటాడు, ఆయనే ఇది చేస్తాడు. తర్వాత వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళలో
ఒక్కొక్కసారి ఎగ్జామ్ జరుగుతుంటుంది, ఎంసెట్ ఎగ్జామ్ కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరిగిన రోజున ఈ చేంజ్ ఏదైతే ఉందో అది 30,000 వరకు వెళ్తుంది, 30,000 వరకు వెళ్తుంది. కాబట్టి సిపి గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే సిపి గారు ఆర్టీసీ ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మనం దాదాపుగా ఇప్పుడు 4 షాప్స్ ఐడెంటిఫై చేసి ఆ 4 షాప్స్ దగ్గర కూడా మనం మన కెమెరాస్ ఆర్గనైజ్ చేసి ఈ మోడస్ ఆపరెండిని రికార్డ్ చేసి ఆ షాప్స్ నుంచి వాళ్ళని పికప్ చేయడం జరిగింది. అట్లాగే సీసీటీవీ కెమెరాస్ ఆర్టీసీలో ఉన్న వాటిని యూజ్ చేసుకోవడం జరిగింది.